మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. చిట్టి పొట్టి హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు మన రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక చిట్టి పొట్టి చిన్నారి దీనిలో తీసుకొని వచ్చేసాను. చాలా మూవీస్లో యాక్ట్ చేసింది, అలాగే గమ్ గమ్ గణేష అంటూ కూడా ఆ మూవీలో కూడా రీసెంట్గా యాక్ట్ చేసింది. కాబట్టి దియా రెడ్డి. రెడ్డి అనడం కన్నా కానీ ఇంకా వేరే పేరు పిలవాలన్నది, క్వీన్ అన్నట్టు కూడా. సో ఇప్పుడు ఆ దియా రెడ్డి ఇప్పుడు మనతో పాటు ఉంది. హాయ్ దియా. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? బాగున్నాను. మస్తు క్యూట్ ఉన్నావు తెలుసా నువ్వు. హై డ్రీమ్ ఛానల్ కి నమస్కారం. నాకు చెప్పవా? నమస్కారం. నమస్కారం. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్ కి వెళ్తున్నా. వెళ్తున్నావా? ఎట్లా వెళ్తున్నావు? సెకండ్ క్లాస్ కి వెళ్తున్నా. అదే ఎట్లా వెళ్తున్నావు? నాన్న చెప్పాడు కాబట్టి వెళ్తున్నా. నాన్న చెప్తే వెళ్తున్నావా? నేను బస్లోనో ట్రైన్లోనో వెళ్తావు అనుకుంటే నువ్వేంది నాన్న చెప్తే వెళ్తున్నా అంటావు? ఓకే, ఇంతకు ఏ ఊరు నుంచి వచ్చావు? మియాపూర్. మియాపూరే, పక్కనే మన మియాపూరే. యా. ఓకే దియా, ఇప్పటివరకు ఎన్ని మూవీస్ యాక్ట్ చేసావు? 13 మూవీస్. 13 మూవీస్. మరి నీ ఫస్ట్ మూవీ ఏంటి? ఇమోజీ. ఇమోజీ. ఓకే, మరి ఫస్ట్ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు నువ్వు చిన్న పిల్లవా పెద్ద పిల్లవా? కొంచెం పెద్దనే. కొంచెం పెద్దనే. అప్పుడు ఏ క్లాస్? PP2. PP2లోనే అప్పటి నుంచి యాక్ట్ చేయడం మొదలెట్టేసావా? సరే, అసలు నీకు ఫస్ట్ కెమెరా ముందు ఎలా నిల్చున్నావు? ఏమన్నా భయపడ్డావా? భయపడలే. భయపడకుండానే ఎట్లా చేసినావు? మేము ఇప్పుడు కెమెరాలు చూసినా షేక్ అయిపోతుంటాం తెలుసా. ఎట్లా చేసావు చెప్పు, నాకు సీక్రెట్ చెప్పు, మేము నేర్చుకుంటాం. నేను ఒక ప్రోగ్రామ్ లో నేను డాన్స్ చేస్తుంటే ఒక ఉదయ్ శెట్టి గారు డైరెక్టర్ తీసుకొని మూవీస్ లో పెట్టారు. ఓకే, అలా ఫస్ట్ ఛాన్స్ వచ్చిందా? అప్పుడు ఏం చేయమన్నారు నిన్ను? ఏం యాక్టింగ్? డాన్స్ చేయమన్నారా? డాన్స్ బాగా చేస్తావు నువ్వు? ఏ డాన్సెస్ వచ్చి చెప్పు నీకు? క్లాసికల్. క్లాసికల్ అంటే కూచిపూడి, భరతనాట్యం. భరతనాట్యం వచ్చా? ఓకే, భరతనాట్యం. ఇంకా అంతే. అంతే. భరతనాట్యం వచ్చిందంటే మిగతా అన్నీ వచ్చేస్తాయి కదా. ఇది ఫస్ట్ ఒక ముద్ర పెట్టేసి. వావ్, నైస్. మరి ఇలా అనేది పతాకం. ఇంకా నాకు నేర్పించవచ్చు కదా కాస్త. పతాకము, ఓకే, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, ఓకే, మయూరము, అద్రచంద్రము, ఓకే, అరాలము, సుఖతుండము. అమ్మో, అది నాకు రాదేమో. ఓకే, ముష్టి, శిఖరము, కవిత్వము, ఓకే, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, ఓకే, మృగశీర్షము, సింహముఖము, లాంగులం, అలపద్మము, చతురము, ఓకే, భ్రమరము. ఇట్లా పెట్టు. ఓకే. ఓ, హంసస్య, హంసస్య, హంసపక్షము, సంతంశము, ముకులము, తామ్రశూలము, త్రిశూలం. అసంమిత హస్తాలు 28, సంమిత హస్తాలు 24. అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావర్ధనం,
కతరీ స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, ఓకే. వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బైరుండము, అవహితం. ఎవరండి నాకు భరతనాట్యం రాదని ఇంకెవరైనా కామెంట్లు పెట్టండి, అప్పుడు చెప్తా. చూసారా మా టీచర్ దియారెడ్డి ఎంత బాగా నేర్పించేసిందో. సూపర్. నీ ఎప్పుడు నేర్చుకున్నావు నువ్వు? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా? మరి ఇప్పటికు నువ్వు భరతనాట్యం నేర్చుకుంటున్నావా? అవునా? డైలీ అంటే డైలీ ప్రాక్టీస్ చేస్తున్నావా? అలా 100 ప్రోగ్రామ్స్ చేశా. 100 ప్రోగ్రామ్సా? ఎప్పుడు నాన్న, ఎప్పుడు స్టార్ట్ చేసావు? చిన్నప్పటి నుంచి. అంటే ఏ ఇయర్ నీకు గుర్తుందా? 1 ఫస్ట్ year నుంచి. 1 year. అప్పుడు 1 నీకు years. 1 yearలో నీకు అప్పుడు అంటే నడక వచ్చిందా? అప్పుడు నీకు గుర్తుందా? ఈరోజు అప్పుడు కొన్ని స్టెప్స్ నేర్చుకుంటూ ఇంకా నేర్చేసుకున్నట్ల. ఇది 1 yearలోనే? అప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఎవరైనా కానీ ఊహ 3 సంవత్సరాల నుంచి వస్తుంటారు. కాదు, దియారెడ్డిని చూడండి, ఫస్ట్ ఇయర్ నుంచే వస్తుంది. ఓకే, సరే. నీకు తమ్ముడు కానీ చెల్లెలు కానీ అట్లా ఎవరన్నా ఉన్నారా? లేరు. ఓన్లీ 1. అట్లయితే ఫుల్ అల్లరి చేస్తావు అనమాట, ఫుల్గా. సరే, మరి అల్లరి చేస్తావు కాబట్టి ఏం అల్లరి చేస్తుంటావు ఇంట్లో? ఎలా అల్లరి చేస్తుంటావు? మా మమ్మీ డాడీ నేను డిస్టర్బ్ చేయాలంట, కానీ డిస్టర్బ్ చేస్తా. చెయ్యను చేస్తావా? కొంచెం చేయ. కొంచెం చెయ్య, కానీ కొంచెం చేస్తావు. ఓకే. దాని తర్వాత ఎవరు ఆడుకోవడానికి లేరు కాబట్టి మా ఫ్రెండ్స్తోనే ఆడుకుంటా. వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు నేను నాతో వస్తా ఆడుకుంటా. నీ డాగ్సా? టాయ్స్. టాయ్స్తోనా? అవును, మర్చిపోయా. డాగ్స్ అంటే నీకు ఇష్టం అంట కదా? ఏ డాగ్ అంటే ఇష్టం? గోల్డెన్ రిట్రీవర్. అది పెద్దగా ఉంటుందిగా. చిన్నదంటే ఇష్టమా? మరి అది పెరగకుండా అట్లే ఉంటే నీకు ఇష్టం, అంతే కదా? పెరుగుతే నేను నేర్పిస్తా. అంటే లైక్ అంటే డాగ్స్ హ్యాష్ క్యాండీ ఇవ్వడం అట్లా నేర్పిస్తా. దానికి కూడా భరతనాట్యం నేర్పించచ్చు కదా? చేయరు, డాగ్స్ ఎవరు చేయరు, యానిమల్స్ చేయరు. నేర్పిద్దాం, మనం ట్రై చేద్దాం ఒకసారి. ఏ వద్దా? ఓకే, చెప్పు. ఇంకేం చేస్తూ ఉంటావు? ఆడుకుంటావా? ఏ టాయ్స్ అంటే బాగా ఇష్టం నీకు? టాయ్స్ బేర్ సాఫ్ట్గా ఉండదు. సాఫ్ట్గా అంట. సరే, నువ్వు స్కూల్లో బాగా అల్లరంట కదా, మొత్తం టీచర్స్ అందరినీ ఏడిపిస్తూ ఉంటావు అంటావు కదా, కాదా? మరి అయితే మీ ఫ్రెండ్ నాకు కాల్ చేసి చెప్పాడు తెలుసా, గణేష్ అని చెప్పి. గణేష్ కాదు. మరి ఎవరు? రితిక. రితికానే చేసింది నాకు. కాదు. అవును, చెప్పు. మరి నిజంగా నువ్వు అల్లరి చేస్తావా చేయవా స్కూల్లో? కొంచెం చేస్తావు. ఏం చేస్తుంటావు? మా ఫ్రెండ్స్ ఆడుకుంటా. ఈ ఫ్రెండ్స్ ఆడుకోవడం అది అల్లరా? అవునా? సరే, అయినా కానీ యు ఆర్ ఎ గుడ్ గర్ల్ అండ్ క్యూట్ గర్ల్ కదా? ఓకే, మరి శర్వానంద్ గారి మూవీలో యాక్ట్ చేసావు కదా నువ్వు. అప్పుడు ఫుల్ భరతనాట్యం డ్రెస్ వేసుకొని మొత్తం అట్లా వెళ్ళినప్పుడు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అట్లే కాస్ట్యూమ్తోనే ఉన్నావు అంట కదా, ఎందుకున్నావు అలాగా? డైరెక్టర్ తిడతారని ఉన్నావు కదా. మరి మేకప్ చెడిపోలేదా? ఎందుకు చెడిపోలే? నేను ఉంచుకున్నావా? అంటే షార్ట్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకున్నావు, మళ్ళీ వెళ్ళిపోవడం. అట్లే ఉంచుకున్నావా? నొప్పి రాలేదా? ఇంత ఆర్నమెంట్స్ పెట్టుకున్నావు, చెవులు నొప్పి కానీ ఇలా పాపిడి బిల్ల? సేమ్ ప్యాంట్ షర్ట్ లానే ఉంది నాకు. ప్యాంటు షర్ట్ లానే ఉందా? నీకు అలా కంఫర్ట్ అయిపోయింది అనమాట. సరే, ఎప్పుడైనా కానీ స్కూల్ లేకపోతే అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నువ్వెందుకు ఏడుస్తుంటావు? అంతే ఎందుకు? అంతే ఎందుకు? ఎందుకంటే మళ్ళీ టీచర్స్ తిడతారు, అందుకని. టీచర్స్ హాలిడేస్ ఇచ్చారుగా. టీచర్స్ హాలిడేస్ ఇస్తే ఓకే, లేకపోతే ఏడుస్తావా? ఎట్లా ఏడుస్తావు? కింద పడి అని అంటావా? ఏడుస్తా. ఫుల్ ఏడుస్తావా? సరే, నీకు హీరోస్ అంటే బాగా ఇష్టమా? ఏ హీరో అంటే ఇష్టం?
ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ ఎందుకు వాళ్ళతో యాక్ట్ చేసావనా? గారు. ఎలా ఉన్నింది గమ్ గమ్ గణేషలో ఆనంద్ గారితో యాక్ట్ చేసావు కదా, ఎలా ఉన్నింది చెప్పు? బాగానే ఉంది. ఏం చేసావా ఆయనతో? అల్లరి ఏమైనా చేసావా? మరి చేయలేదు. ఆనంద్ దేవరకొండ అన్నయ్య నాకు ఏదో ఒక స్టోరీ చెప్తున్నాడు. అప్పుడు చెప్పినాక దాని తర్వాత నేను చాక్లెట్ తినుకుంటూ ఏడుస్తున్నా, ఎందుకంటే అన్న పట్టుకున్నాను నా చెయ్యి, నేను ఎట్లా తింటా, అందుకని ఏడిసా కదా. ఇప్పుడు నేను కూడా నీకు చాక్లెట్ ఇచ్చేసి తినకుండా అట్లా చేయి పట్టుకుంటా, అప్పుడు కూడా ఏడుస్తావా? చాక్లెట్స్ అంటే అంత ఇష్టం అన్నమాట. మరి చాక్లెట్స్ తింటే పండ్లు పోతాయి కదా, మరి తినొద్దు కదా, మరి చాక్లెట్స్ వద్దు కదా. అయితే చాక్లెట్స్ క్యాన్సిల్ చేయండి, తెప్పించిన క్యాన్సిల్. ఓకేనా? కావాలి కదా నీకు చాక్లెట్స్. సరే ఓకే. మరి ఎమోజీ తర్వాత ఏ మూవీస్ చేసావు? దసరా చేసావా? ఓకే. మొత్తం ఎట్లునింది దసరాలో? బాగానే ఉంది. కీర్తి సురేష్ గారితో చేసావా? ఎట్లునింది మా నటి? బాగుంది. ఆ స్కూల్ పిల్లలలో నువ్వు ఉన్నావు కదా. ఎన్ని రోజులు చేశారు షూట్ అంతా? 5 days. 5 days చేశారా? అక్కడ మొత్తం దుమ్ము ధూళి మొత్తం పాత బట్టలు ఇచ్చారు కదా, మరి వేసుకోనని మారం చేయలేదా నువ్వు? కష్టపడ్డావా? ఎట్లా కష్టపడ్డావు చెప్పు? అంతే. నీతో పాటు అక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు ఎవరు నీకు ఫ్రెండ్స్ అవ్వలేదా? అయ్యారా? ఇప్పటికీ మాట్లాడుతుంటావు వాళ్ళతో? నో. మరి ఆ షూట్ లొకేషన్లో ఏం అల్లరి చేశారు మీరు? అల్లరి చేయలే, ఆడుకున్నాం. డైరెక్టర్ వాళ్ళే చెప్పారు ఆడుకోమని చెప్పారు, మేము ఆడుకున్నాం. డైరెక్టర్ చెప్తే ఏం చెప్పినా చేస్తావు కదా నువ్వు? అంతే అంతే. అన్నయ్య చెప్తే నువ్వేం చేయవు? చేస్తావా? ఏం చేస్తావు చెప్పు? మీరు ఏదంటే అది. ఓకే సరే. నీకు డాన్స్ వచ్చు కాబట్టి నా కోసం ఒక పాట పాడాలి. మరి నేను చెప్తే చేస్తా అన్నావు కదా నువ్వు. తెలీదు. పాట రాదు, నేను పాట పాడితే డాన్స్ మాత్రం వేస్తావు. ఓకే వేస్తావా? ఓకే సరే. ఇంకా నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ వాళ్ళు కాకుండా? అంతే. అంతే. నీకు హీరోయిన్స్ అంటే ఇష్టమేనా? ఏ హీరోయిన్ అంటే బాగా ఇష్టం? కీర్తి సురేష్ అక్క. ఓకే కీర్తి సురేష్ అక్క. ఇంకా? శ్రీలీల గారితో యాక్ట్ చేసావా? ఏ మూవీ? భగవత్ కేసరిలో యాక్ట్ చేసావా నువ్వు? ఓకే. బాలకృష్ణ గారితో ఎలా ఉండింది? పిల్లలతో బాగా ఆడుకుంటారంట కదా, నీకు చాక్లెట్ కూడా ఇచ్చారంటగా. ఏం చాక్లెట్? చాక్లెట్ ఇవ్వలేదా? మరి ఎందుకు నాకు చాక్లెట్ ఇచ్చా అన్నారే? దియారెడ్డికి నేను చాక్లెట్ ఇచ్చాను అని చెప్పేసాను అన్నారు. కాదా? అయ్యో ఓకే. నేను ఆ సార్కి కాళ్ళు మొక్కితే ఆయన నాకు దీవెల్ని ఇచ్చారు. అవునా? వావ్ సూపర్. నువ్వేమని పిలిచావు బాలకృష్ణ గారిని? అన్నయ్య అని పిలిచావా? మరి చిరంజీవి గారు అంటే నీకు బాగా ఇష్టం అంట కదా, మరి స్టోరీ ఏదో చెప్తా ఉంటావు కదా, మరి నాకు స్టోరీ చెప్పు చిరంజీవి గారి మీద. నేను మమ్మీ కడుపులో ఉన్నప్పుడు, అప్పుడు నేను బయటకు వచ్చినప్పుడు మమ్మీకి బ్లడ్ లేదు కాబట్టి మా డాడీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తెచ్చి మమ్మీకి ఇచ్చాడు. ఓ నైస్, సూపర్. సో అలా కాబట్టి అలా బాగా ఇష్టం అన్నమాట. ఓకే సరే. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏమవుదాం అనుకున్నావు చెప్పు? ఆర్మీ డాక్టర్. ఆర్మీ డాక్టరా? ఎందుకు ఆర్మీ డాక్టర్? నార్మల్ డాక్టర్ వద్దా? ఎందుకు? ఎందుకంటే ఆర్మీ షూట్ చేసి చచ్చిపోతారు కాబట్టి హెల్ప్ చేస్తా. ఓకే, వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తావు అన్నమాట. తర్వాత ఇంకేం చేస్తావు? హెల్ప్ చేస్తా. డాక్టర్ అంటే ఓన్లీ హెల్పింగేనా? ఇంజెక్షన్ ఇస్తావు. ఎక్కడ ఇస్తావు ఇంజెక్షన్? హ్యాండ్ మీద. ఇక్కడ? ఎక్కడ ఇస్తావు? ఇక్కడేనా? ఇక్కడ ఇస్తావా? అందరికి ఇంజెక్షన్స్ ఇక్కడ ఇచ్చేసి, ఇక్కడొద్దు. ఓకే అందరికి ఇక్కడే ఇచ్చేసి, ఇక్కడ కూడా ఇచ్చేస్తా. మరి నువ్వు ఫస్ట్ ఇదే చెప్పావు కదా నాకు, మరి ఎక్కడ ఇస్తావు చెప్పు ఇప్పుడు క్లారిటీగా. నేను చిన్నప్పుడు ఇంజెక్షన్స్ ఎక్కడ ఇచ్చానో తెలుసా? ఇక్కడ ఇచ్చా. సరే, నువ్వు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళావా?
వెళ్ళినప్పుడు నీకు ఇంజెక్షన్ ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ కదా, అక్కడ ఎంత పెయిన్ ఉంటుందో కదా. సో డాక్టర్ని తిట్టాలనిపించింది కదా నీకు? మరి ఏమనిపించింది? చిన్నప్పటి నుంచి ఒక హాస్పిటల్ దగ్గర ఇంజెక్షన్ వేసుకున్నా. ఒక రోజు రీసెంట్ గా ఇంజెక్షన్ ఇస్తే ఏడవలే. ఏడవలేదా? ఎందుకు? పెయిన్ లేదా నీకు? మరి ఎట్లా తట్టుకున్నావు పెయిన్ని? ఆపుకున్నావా? డాక్టర్ అన్నావా? అలా ఏమనలేదా? ఓకే, బాగుందా? చాక్లెట్స్ అంటే బాగా ఇష్టం కదా, మరి చాక్లెట్స్ తింటే పళ్ళు చెడిపోవా? అయినా కానీ చాక్లెట్సే తింటాం కదా. మరి ఈ చాక్లెట్స్ నీకు కావాలంటే మరి ఏం చేయాలంటే ఓ మంచి డైలాగ్ ఏదైనా చెప్పాలి. పుష్పరాజ్ ఎవరు తగ్గేదలే. అమ్మ బాబోయ్. ఓకే, ఇక్కడ 2 చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కటేం సరిపోతుంది, ఇంకేం చెప్తావు? ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వావ్, పీక కోస్తా. ఓకే, ఈ 2 చాక్లెట్స్ నీకే. వద్దు. ఎందుకు? అన్న ఇచ్చేటప్పుడు తీసుకోవా? థ్యాంక్ యూ అన్న. మై క్యూటీ, మై దియారెడ్డి కోసం చాక్లెట్స్. ఓకే, మరి ఎక్కువ తినకూడదు, కొంచెమే తినాలి, పండ్లు చెడిపోకూడదు. ఓకే, యువర్ గుడ్ గల్లా బ్యాడ్ గల్లా? గుడ్ గర్ల్. మరి బ్యాడ్ గర్ల్ అంటే ఎవరు? మరి బ్యాడ్ గర్ల్ అని ఎవరిని అంటారు? ఎవరినరా? మరే నువ్వు నేను చెప్పిన మాట అన్నీ వింటున్నావు కాబట్టి నువ్వు గుడ్ గర్ల్వి. మరి నేను చెప్పింది తినకపోతే అప్పుడు బ్యాడ్ గర్ల్ కదా. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటావా? ఇంతే క్యూట్గా ఉంటావా? నువ్వే మేకప్ అవుతుందంట కదా, ఎందుకు? నాకు ఇష్టం. నీకు ఇష్టమా? అద్దం ముందు గంటలు మొత్తం పౌడర్ పూసుకుంటూ ఉంటావుంటగా. నాకు తెలుసు, అమ్మ చెప్పింది నాకు. మేకప్ వేసుకుంటా. మేకప్ అంటే అదే కదా, పౌడరే కదా, అవునా కదా? మరి మేకప్ అంటే ఏంటి, పౌడర్ అంటే ఏంటి చెప్పు? 2 వేరా ఒకటేనా? ఒకటే కదా. మరి అయితే నువ్వు డైలీ 1 అవర్ నువ్వు అద్దం ముందే ఉంటావుంటగా. 1 అవర్ మొత్తం మేకప్పే. స్కూల్కి వెళ్తున్నా 1 అవర్ మేకప్పే కాదు. మరి స్కూల్కి వెళ్ళినాక మేకప్ వేసుకోండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు వేసుకో. మరి ఎప్పుడు వేసుకుంటావు? హాలిడేస్లో వేసుకుంటావా? హాలిడేస్లో అయితే 2 అవర్స్ నువ్వు అద్దం ముందే కదా. ఓకే, సరే. నీకు చాలామంది హీరోస్తో హీరోయిన్స్తో వర్క్ చేసావు కదా. సరే, వాళ్ళందరిలో నీకు బాగా ఇష్టమైంది అండ్ ఎవరితో నువ్వు బాగా టైంపాస్ చేసావు, బాగా ఇష్టమైన మూమెంట్స్ ఏంటో చెప్పు. గమ్ గమ్ గణేశాలో ఆనంద్ అన్నయ్యతో. అదేనా? ఏది ఆ చాక్లెట్ సీనేనా? నువ్వు కూడా ఈసారి చాక్లెట్ తిను, నేను అప్పుడు వచ్చి చేయి పట్టుకుంటా. ఓకేనా? నైస్. సరే, నీకు ఏ దేవుళ్ళే ఉంటే బాగా ఇష్టం? అన్ని దేవుళ్ళు. అందరి దేవుళ్ళు. మరి ఎవరికి ముక్కుతావు ఫస్ట్? అందరికీ కాదు, ఒక్కరని చెప్పాలి కదా. ఎవరికని ముక్కుతావు? అందరికీ ముక్కేస్తావా? దేవుళ్ళరా అందరికి హోల్సేల్గా నమస్తే అని చెప్తావా? ఓకే, సరే. మరి నీకు ఉమెన్స్ అంటే బాగా రెస్పెక్ట్ అంట కదా. సో మెన్స్ కంటే ఉమెన్స్ అంటేనే బాగా రెస్పెక్ట్ అంట కదా, ఎందుకు అలాగా? అంతేనా? మరి సరే, నీకు అంతే అంటున్నావు కాబట్టి సరే, ఉమెన్స్ గురించి చెప్పు. నువ్వేం చెప్తావు చెప్పు. హ్యాపీగా ఉండడం, సాడ్గా ఉన్నప్పుడు సాడ్గా ఉండడం, అట్లా ఉండద్దు, సేమ్గా ఉండాలి. అప్పుడే ముందుకెళ్తారా? ఎవరు వెళ్తారు ముందుకి? ఉమెన్సా? ఎవరు చెప్పారు నీకు ఇది చెప్పు? ఎవరు చెప్పలే, నువ్వే చెప్తున్నావా? ఇప్పుడే మొత్తం ఇట్లా చెప్తున్నావు అసలు. సరే, పెద్ద అయిన తర్వాత హీరోయిన్ అవుతావా లేకపోతే ఆర్మీ డాక్టరే అవుతావా? ఆర్మీ డాక్టర్. ఎందుకు? హీరోయిన్ ఛాన్స్ వద్దా? ఎందుకు? అంతే. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు యాక్ట్ చేస్తున్నావు, మంచి హీరోయిన్లా ఉన్నావు, వద్దా? ఆర్మీ డాక్టరే అవ్వాలి. సరే, ఆర్మీ డాక్టర్ అవ్వాలంటే ఏం చేయాలో చెప్పు. ఇంజెక్షన్ వేయాలా? ప్రాక్టీస్ చేస్తున్నావు ఇంజెక్షన్ వేయడం? మరి ఆర్మీ డాక్టర్ అవ్వాలంటే ఇంజెక్షన్ స్టడీ. ఇది సైన్స్. ఓకే, ఇంకా
అంతే. సైన్స్ చదువుకుంటే చాలు, డాక్టర్ అయిపోవచ్చు, ఇంకా వేరేది ఏం వద్దు. అమ్మా, మ్యాథ్స్ చదువుకుంటే ఇంజనీర్ అవుతారు. ఓకే. మ్యాథ్స్ చదువుకుంటే, మరి సోషల్ చదువుకుంటే ఏమవుతాం తెలి చెప్పు. తెలీదు. సరే, డాడీ ఏం చేస్తారు? ఆఫీస్ వర్క్. ఏం ఆఫీస్? ఇంజనీర్. ఇంజనీరా? అడిగావా డాడీని? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఇంజనీరా? డాడ్ అయితే మ్యాథ్స్ చదువుకున్నాడు అంటావు. డాడ్ మ్యాథ్స్ చదువుకున్నాడు కాబట్టి సో ఇంజనీర్ అయిపోయాడు, నువ్వు సైన్స్ చదువుకుని డాక్టర్ అయిపోతావు. మరి మమ్మీ ఏం చదువుకుంది? మమ్మీ డాన్స్. డాన్స్ చదువుకుందా? చిన్నప్పటి నుంచి డాన్స్ చదువుకుంటుందండి, మొత్తం డాన్స్ టీచరా మీ మమ్మీ? అందుకని నీకు అయితే 1 year నుంచే డాన్స్ అంత బాగా వచ్చు. ఏదో నీకు పెద్ద అవార్డు కూడా వచ్చిందంటగా? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయా? ఇల్లు మొత్తం అవార్డ్సేనా? మరి నాకు చూపించవా? ఎట్లా అన్నా? చూపిస్తా అనొచ్చు కదా. నేను కూడా మియాపూర్కి వచ్చినప్పుడు దియారెడ్డి మీ ఇంటికి వచ్చాను, నాకు చూపించావు అవార్డ్స్ అంటే చూపించవా? చూపిస్తా. చూపిస్తావు కదా. మరి మీ ఇంట్లో నాకు ఫుడ్ పెట్టవా? పెడతా. ఏం వండి పెడతావు? చికెన్ బిర్యానీ. నేను వెజిటేరియను, మరి నేను తిన్నాను వెజ్ బిర్యానీ. కానీ బిర్యానీ మాత్రం కామన్, అంతే కదా? అయితే నువ్వు బాగా బిర్యానీ తింటావు అనమాట. ఏం తింటావు? చికెన్ బిర్యానీ. ఓన్లీ చికెన్ బిర్యానీ? వెజ్ బిర్యానీ కూడా తింటా. వెజ్ బిర్యానీ ఇది అప్పుడప్పుడు, ఏదో వెజ్ బాధపడకూడదు కదా అని. కోడి లేకపోతే ఇక్కడ కోళ్ళు మొత్తం ఫీల్ అయిపోతాయి కదా కదా. సరే, ఎన్ని డేస్ తింటావు చికెన్ బిర్యానీ? 1 day. ఓన్లీ 1 day? వీక్లో ఎన్ని డేస్? ఓన్లీ 1. మిగతా డేస్లో? 1. మిగతా డేస్లో ఏం తినవు? ఓన్లీ చికెన్ బిర్యానీ ఒక్కరోజు మాత్రమే తింటావు అంతే. మిగతా డేస్లో ఏం తినవు? ఊరికే నీళ్ళు ఏం తింటావు? పప్పు. మరి వెజ్ బిర్యానీ అయితే తినవు అనమాట? తింటా. అయ్యో, ఏదో మాట మారుస్తున్నావు నువ్వు. ఓకే, సరే. పెద్ద అయిన తర్వాత ఆర్మీ డాక్టర్ అవుతావు అంటున్నావు అన్నీ అనమాట. నీ స్కూల్లో బాగా ఇష్టమైన టీచర్ ఎవరు? గౌసియా మ్యామ్. ఏ సబ్జెక్ట్ చెప్తుంది? సైన్స్. అందుకోసమా నువ్వు ఆర్మీ డాక్టర్ అవుదాం అనుకుంటుంది? మరి ఇష్టం లేని టీచర్? అందరు ఇష్టమే. కాకపోతే ఒక టీచర్ అంటే ఇష్టం ఉండదుగా మనకు. అందరు ఇష్టమే. నాకు కూడా ఒక టీచర్ అంటే ఇష్టం ఉండదు, ఎప్పుడు కొడుతూనే ఉంటారు. కొట్టినా మన కోసమే కదా అన్న కొట్టింది. అవునా? ఎందుకు కొడతారు అలాగా? ఎందుకంటే చదవాలి కదా. చదవాలి, చదవకపోతే కొడతారు కదా. నేను చదువుకోలేదు అందుకే నన్ను కొట్టారు. అయితే నువ్వు స్కూల్లో టాపర్వా? ఎన్ని మార్క్స్ వస్తాయి? నాకు తెలుగులో 100 వచ్చింది. తెలుగులో 100? నెక్స్ట్? గుర్తులేదు. ఇంగ్లీష్లో? 99.9. మరి 0.1 ఎందుకు వదిలిపెట్టావు? ఎవరికి, దేవుడికి ఇచ్చావా? మరి మార్క్స్ అయితే వచ్చింది. అంతే వచ్చిందా? అయితే ఇంగ్లీష్ ఒక టీచర్, మార్క్స్ తక్కువ వచ్చింది అంతే. ఇంగ్లీష్ టీచర్ మీద మనం ప్రతీకారం తీర్చుకుందాం. ఒక్కటే మార్క్స్ కదన్నా. ఒక్క మార్క్ కూడా ఎందుకు వదులుతాం మనం? లేదు, వదిలేదే లేదు అసలు. ఓకే, అట్లా ఉండదు. వద్దా? అది మనం రాసేటప్పుడు కొన్ని రాంగ్స్ వస్తాయి కదన్నా. అయితే నువ్వు రాంగ్ రాసావు కాబట్టి ఒక మార్క్ పోయిందంటావు. ఓకే, సరే. మరి మ్యాథ్స్లో? కొంచెం తక్కువనే వచ్చాయి. కొంచెం తక్కువనే వచ్చాయి అంటే కొంచెం అంటే ఒక 30, 10 రాదు. 10 రాదా? మరి ఎంత వచ్చింది? 50? పోనీ ఒక 70 వేసేసుకుందాం. 70 కూడా రాదా? మీ డాడ్ మ్యాథ్స్కి ఫేవరెట్, నువ్వు మ్యాథ్స్లో అంత తక్కువ తెచ్చుకుంటే ఎలా? 98. మరి ఆ 2 మార్క్స్ ఎందుకు, ఎక్కడ వదిలిపెట్టేసావు నువ్వు అసలు? దారిలో వచ్చేటప్పుడు కూకట్పల్లిలో ఒకటి, మధ్యలో ఉన్న జూబ్లీస్లో ఒకటి వదిలిపెట్టి వచ్చినావు కదా. నాకు తెలుసు, అట్లా వదిలిపెట్టకు. ఓకే, మరి సైన్స్లో? మర్చిపోయినా. అంతే, ఫేవరెట్ సబ్జెక్ట్లో మర్చిపోతానే ఉంటాం, మనకు తెలియనే తెలియదు. మరి సోషల్ ఉండదు మాకు. మరేముంటుంది? మాకు ఓన్లీ సైన్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్. మరి తెలుగు ఇందాక హిందీ, తెలుగు. సరే, హిందీలో ఎన్ని వచ్చాయి? మరి హిందీ టీచర్ ఎవరు నీకు చెప్పు?
గుర్తులేదు. హిందీ టీచర్ పేరు కూడా గుర్తులేదు సార్. హిందీ టీచర్ వచ్చు. ఎవరు? మంజు మ్యామ్. మంజు మ్యామా? మంజు మ్యామ్ తక్కువ మార్కులు వేయండి, తర్వాత ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. మంజు మ్యామ్కి తెలుగు కొంచెం తెలుసు. తెలుగునే ఆదా రాదు, కొంచెం వచ్చు. కొంచెమే వచ్చు, తుకడా వచ్చు అంతేనా? చెప్పు. ఇలా అన్న అయితే మిమ్మల్ని అన్నాడు మ్యామ్ తుకడా వచ్చు అని చెప్పేసి అని చెప్పు. ఓకే, నీకు ఫుల్ మార్క్స్ వేస్తుంది. ఓకే, మరి మ్యాథ్స్కి ఏ టీచరు? మ్యాథ్స్కి నేమ్స్ తెలీదు. నేమ్స్ మర్చిపోయావా? అయినా మేము అడగము. ఆయన ఓన్లీ మ్యామ్ వచ్చినాక సబ్జెక్ట్ చెప్పినాక వెళ్ళిపోయింది. సబ్జెక్ట్ చెప్పేసి వెళ్ళిపోద్ది, పేర్లు చెప్పరు. మీ పేర్లన్నా అడుగుతుందా? ఏమి అడుగుతుందా? మరి మీ పేర్లు అడిగినప్పుడు వాళ్ళ పేరు కూడా నువ్వు అడగాలి కదా. ఈసారి నువ్వు తెలుసుకొని నాకు వచ్చి చెప్పు, ఓకేనా? ఈసారి మీ ఇంటికి వచ్చినప్పుడు వెజ్ బిర్యానీ తినేటప్పుడు నువ్వు నాకు చెప్పాలి. చెప్తావు కదా? సరే, నువ్వు వండుతావా, కుక్ చేస్తావా? ఏం కుక్ చేస్తావు? బిర్యానీ. ఎక్కడిగో బిర్యానీ ఏమన్నా మీ ఇంటి ముందే ఉంటుందా? మరి తినడానికి బిర్యానీ, చికెన్ బిర్యానీ, అన్ని బిర్యానీసే. మామూలు తినవు అసలు నువ్వు. పప్పు తింటానని చెప్పాను కదా అన్న ఇందాకలే. చెప్పినావు. సరే, నీ బ్యూటీ సీక్రెట్ ఏంది? జ్యూస్. అన్ని ఎక్కువ జ్యూస్ అవుతావా? ఏం జ్యూస్ అవుతావు? పుదీనా జ్యూసా? చేదు ఉంటుందిగా. అసలు చేదు ఉంటుందా? మొత్తం షుగర్ వేసి ఇస్తా. మమ్మీ నిమ్మకాయ అవి పెడుతుంది, అందుకనే నేను తాగిస్తా. ఓకే, మంచిగా ఉంటుందా? నాకు కూడా తెచ్చేయచ్చు కదా, ఈసారి తెచ్చు. సో మా అమ్మ చేస్తే మాత్రం అంత చేదు ఉంటుంది తెలుసా. ఆ పుదీనాలో మొత్తం పుదీనా జ్యూస్ అయితే ఆ ఘాటు నోరైతే అసలు ఎట్లా ఉంటుంది. వద్దంటున్నా కానీ తాపిస్తుంది కదా. ఇంకా పుదీనా జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్, యాపిల్, అంతే. చెప్పు, ఇంకేమైనా ఉన్నాయా? అన్ని ఫ్రూట్స్ చెప్పేసి లేదా? మరి వాటర్ మిలన్ జ్యూస్ ఎందుకు కారంగా ఉంటుంది? కారం ఉండదన్న. నిజం ఉంటుంది. నువ్వు రా మా దగ్గర ఇంటికి, నేను దాపిస్తా. ఆడ మొత్తం కారం ఉంటుంది, ఫుల్ కారం వేసిస్తుంది మా అమ్మ. కారం ఉండదు. అవునా? కారం ఉండదా? మరి ఎట్లుంటది? మంచిగా ఉంటుంది. మామూలుగా మంచిగా ఉంటుందా? తీయగా ఉంటుందా? మంచిగానే ఉంటుంది. సరే, మరి ఆరెంజ్ జ్యూస్ ఎట్లుంటుంది? పుల్లగా ఉంటుంది కదా. వద్దు, మనకు ఆరెంజ్ అస్సలు వద్దనే వద్దు, నచ్చుతుంది. ఓకే, సరే. మమ్మీ డాడీ వాళ్ళతో నువ్వు ఇప్పటి వరకు వెళ్ళిన ఏదైనా టూర్ ఏదైనా ఉందా? ఊటీ పోయినావా? ఏం చేసినావు అక్కడ? ఆడుకున్నా. ఏం ఆట ఆడుకున్నావు నువ్వు? క్లౌడ్స్ కూడా మా బాబాయ్తో వెళ్ళాను. బాబాయ్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ వెళ్ళినాక వాళ్ళ కూతురు నేను ఆ క్లౌడ్స్ పట్టుకొని తిన్నా. క్లౌడ్స్ పట్టుకొని తిన్నావా? నాకు దగ్గు వచ్చింది. క్లౌడ్స్ పట్టుకొని ఎట్లా తింటారు? ఇట్లా పట్టుకున్నాను క్లౌడ్స్ ని, కానీ తినలే. యాక్షన్ చేసినారా? అమ్మో, క్లౌడ్స్ తిన్నా అంటే ఎట్లా తిన్నావు అనిపించింది. అమ్మో, బయట ఇప్పుడు వర్షాలు పడుతుంది, అందుకేనా ఊటీ నుంచి తీసుకొని వచ్చినావు నువ్వు? అందుకే కదా. ఇంకేం చేసినావు అక్కడ? వద్దితే మన పొగలు వస్తాయి నోట్లోంచా అని కదా. కింద అంతా లోతుగా ఉంటది. మరి ఏం చేసావు? చూసి భయపడలే నువ్వు? ఎందుకు? నీకు భయం లేదా? ఎందుకు లేదు? కింద పడితే అక్కడే పడతాం, ఈజీగా అక్కడే పడతాం. రాయల దగ్గరే పడతాం కదా, అంత లోతుగా ఏం పడలేం కదా. దెబ్బలు తాకుతాయి తాకవా? తాకుతాయి కదా పడితే. మరి అప్పుడు నువ్వు ఇంజక్షన్ వేయాలి కావాలి అందరికి. ఎవరికన్నా వేసినావా? మీ చెల్లికి కానీ అట్లా ఏలే? ఈసారి ఎవరన్నా పడితే? వాళ్ళు మాకు చెల్లి కాదు, అన్న ఉన్నారా? అన్న, అక్క. ఈసారి వాళ్ళందరూ ఎవరికైనా దెబ్బ తాకింది అనుకో, రండి నేను ఇంజక్షన్ వేస్తా అని చెప్పేసి చెయ్యి, ఓకేనా? ఇంజక్షన్ వేసి. ఇంకెక్కడికెక్కడికి వెళ్ళారు? బెంగళూరు, మైసూర్. అక్కడ మేము అంత కొండ మీద ఎక్కాం, జీప్ లో పైకి ఎక్కినావా? ఏం చేశారు అక్కడ?
అక్కడ ఫస్ట్ మనం ఇట్లా ఎక్కుతాము, ఒక ఎంట్రన్స్ లాగా ఇట్లా ఉంటుంది. దాంట్లో ఎంట్రీ అయినాక మనము జీప్స్ వాళ్ళే వదిలేస్తారు మనల్ని. దాని తర్వాత అక్కడ ఎక్కినాక అక్కడ ఫొటోస్ దిక్కోవచ్చు. మరి జీప్ డ్రైవింగ్ ఎవరు చేసినారు? ఒక ఆయన చేస్తారు. ఒక ఆయన చేశాడా? ఒక ఆయన ఎందుకు చేశాడు? నువ్వు చేయొచ్చు కదా. నాకు తెలియదు. డ్రైవింగ్ రాదా? అయినా నాకు అందదు కదా, కాళ్ళు అందిద్ది కానీ ఎట్లా చూస్తా? ఆహా, పాయింటే. అందుకోసం నువ్వు చేయలేదు, అందుకే చేస్తావు. నాకు తెలీదు. నీకు వచ్చు కదా. రాదు. దొంగ, నాకు తెలుసు నీకు వచ్చు. నాకు రాదు. ఓకే, అందుకోసం ఆయనకు ఛాన్స్ ఇచ్చేసినావు కదా. ఆయన జీప్ ఆయనది జీప్ కాబట్టి నీకు ఇలే. నేను డ్రైవ్ చేయలే. నువ్వు డ్రైవ్ చేయలే, అదే నీ తెలియదు కదన్నా. అదే నీ జీప్ అయితే నువ్వు డ్రైవ్ చేస్తావు కదా. మా డాడీ డ్రైవ్ చేస్తారు. మీ డాడీ డ్రైవ్ చేస్తారా? సరే సరే సరే. ఇప్పుడు ఇంకా ఏం మూవీస్ చేస్తున్నావు ఇప్పుడు? చాలా చేసేసా. చాలా చేసేసావా? ఓకే. నువ్వు అంటే డాన్స్ ప్రోగ్రామ్స్ ఇలా ఇవ్వడం ఇష్టమా, యాక్టింగ్ చేయడం ఇష్టమా? డాన్స్. డాన్సేనా? ఎందుకు అలాగా? అంతే. అంతే, ఫుల్ డాన్స్ అయితే ఫుల్ వేస్తావు అనమాట. కానీ ముద్రలు నాకు భలే నేర్పించావు తెలుసా. థ్యాంక్ యూ అన్న. అందుకే యువర్ క్యూట్. ఓకే, సరే. నీకు ఏ కలర్ అంటే ఇష్టం? 4 కలర్స్ ఉన్నాయి. ఒక్క కలర్ కాదా? ఏంటి ఆ 4 కలర్స్? పింక్, ఓకే, పర్పుల్, బ్లూ, ఆరెంజ్. మరి ఆ 4లో నీకు ఇంకేం ఇష్టం? ఒకటి చెప్పు. ఆ 4లో ఒకటి చూసి. 2 ఇష్టం. 2 ఇష్టం. ఆ 2 మరి పింక్, పర్పుల్. పింక్, పర్పుల్. మరి ఆ పింక్ పర్పుల్లో ఒకటి చూస్ చేసుకుంటే ఏది చూస్ చేసుకుంటావు? పింక్. అందుకే నువ్వు పింక్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చావు కదా. ఓకే, సూపర్. అన్న, ఇప్పుడు నువ్వు ఇన్ని క్వశ్చన్స్ అడిగావు కదా, ఇప్పుడు నేను నీకు క్వశ్చన్స్ అడుగు. అమ్మో, నన్నే ఇంటర్వ్యూ చేస్తుంది. ఓకే, సరే అడుగు. నువ్వు మీ మమ్మీ డాడీతో మంచిగా ఉన్నావా? మంచిగా లేను, ఎప్పుడు కొడుతూనే ఉంటారు నన్ను. నువ్వు మమ్మీ డాడీ మంచిగా చూసుకుంటున్నావా అన్న? మంచిగా చూసుకుంటా, వాళ్ళే నన్ను చూసుకుంటారు. ఇంకా ఇప్పుడు నిన్ను అడుగుతా, ఏ కలర్ ఇష్టం? నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం, స్కై బ్లూ కలర్. మీ పిల్లలు బాగున్నారా? పెళ్ళే కాలేదు నాకు, పిల్లలంటావా? నా పరువు తీసేసింది. నాకు ఇంకా పెళ్ళే కాలేదు. ఓ, నీకు ఏ యానిమల్ ఇష్టం? నాకు ఏ యానిమల్ అంటే ఎలిఫెంట్. ఎలిఫెంట్ బాగా పెద్దగా ఉంటుంది, బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది కదా. పెద్దగా ఉండదు. ఎలిఫెంట్ పెద్దగా ఉండదా? ఉంటది, కానీ జిరాఫ్ పెద్దగా ఉంటది. జిరాఫ్ పెద్దగా ఉంటుందా? అంటే మెడ ఒకటే పెద్దగా ఉంటుంది. మరి ఎలిఫెంట్ అయితే ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా, మనం దాని మీద కూర్చొని కూడా పోవచ్చు. లాగుంటది. లావు ఉంటుంది, దాని తొండంతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుంది తెలుసా. ఇంకేం అడుగుతావు చెప్పు, నన్ను అడుగు, కమాన్. ఎన్ని మూవీస్ చేసావు? నేను ఒక్క మూవీ కూడా చేయలేదు తెలుసా. నో మూవీస్, ఓన్లీ యాంకరింగ్. తొందరలో చేస్తా. నీ ఇష్టమైన మూవీ? నాకు ఇష్టమైన మూవీయా? చాలా ఉన్నాయి. నాకు ఇష్టమైన మూవీ డెవిల్ మూవీస్. నీకు ఇష్టమైన మూవీ డెవిల్ మూవీసా? ఎందుకు డెవిల్ మూవీస్ అంటే ఇష్టం? అంటే డెవిల్ని చూసి నువ్వు భయపడవా? ఎందుకు భయపడవు? అది అంత ఫేక్. ఈసారి నేను రియల్ డెవిల్తో నిన్ను భయపెట్టిస్తా. ఓకే, అప్పుడు కూడా అప్పుడు మమ్మల్ని భయపెడతావు కదా. ఓకే, ఇప్పటివరకు ఎన్ని డెవిల్ మూవీస్ చూసావు? 10 మూవీస్. అమ్మో, నైట్ పూట చూడు, అప్పుడు నీకు భయం వేస్తుంది. నేను ఎవ్రీడే 10 మూవీస్ అదే చూస్తున్నాను. ఎవ్రీడే 10 డెవిల్ మూవీస్ చూస్తూనే ఉంటావా? ఎవ్రీడే 1. ఇప్పుడు ఏ టైంలో చూస్తాను? నైట్. మా డెవిల్కే పెద్ద డెవిల్లా ఉంది అమ్మాయి అయితే. ఓకే, నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఏం చేద్దామమ్మా, లవ్ బ్రేకప్ అయిపోతుంది, దాంతో నో పెళ్ళి. సింగిల్ హ్యాపీగా ఉన్నాం కదా, అట్లే ఉందాం ఫుల్ హ్యాపీగా. ఎవరన్నా వచ్చినప్పుడు అప్పుడు వస్తారు. అయిపోయిందా? నీకోసం ఒక మంచి క్రౌన్ తీసుకొని వచ్చాను, క్యూటీ కోసం. యా, ఓకే.
క్వీన్ దియా రెడ్డి. ఓకే ఓకే దియా, మరి ఫైనల్ క్వశ్చన్. సో మూవీస్లో ఇప్పటివరకు చాలా యాక్ట్ చేసావు కదా, సో నీకు చాలా హ్యాపీగా అనిపించిందా? హ్యాపీ. ఫుల్ హ్యాపీ. ఇంకా మూవీస్ చేయాలని ఉందా? ఎవరితో చేయాలని ఉంది? చిల్డ్రన్స్. చిల్డ్రన్స్తోనా? ఇప్పటివరకు చిల్డ్రన్ మూవీస్ చేయలేదనా? ఓకే సరే, మరి డబ్బులు ఎంత సంపాదించావు? కొన్నా? ఇన్నా? ఇన్ని? పాకెట్ మనీ ఎంత ఇస్తారో అమ్మ వాళ్ళు? ఒక 5 రూపీస్, 10 రూపీస్, 50 రూపీస్. 50 రూపీస్ ఆర్ 100 రూపీస్? రూపీస్ కాదు, పైసాసా? పైసాస్? మీ ఇంట్లో ఇంకా పైసాస్ నడుస్తున్నాయా? పైసెస్ లేవు కదా. మరి పైసాస్ ఎట్లా వచ్చినాయి? ఓకే, సో సూపర్ మై క్యూటీ. మొత్తానికైతే అన్ని బల్ల చెప్పేసావు. నాకే నువ్వు షాక్ ఇచ్చే ఆన్సర్స్, క్వశ్చన్స్ ఇచ్చేసేసావు. నాకే నువ్వు షాక్ ఇచ్చేలాగా నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేసేసావు. సో స్వీట్ ఆఫ్ యూ. ఇంకా మంచి మంచి మూవీస్లో యాక్ట్ చేయాలి, మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి. ఓకే, లవ్ యూ. వావ్, అన్నా. థ్యాంక్ యూ.